ఇటు కూర్చోవాలనా అటు కూర్చోవాలనా? ఇట్లకెళ్ళొస్తాయా ఇట్లకెళ్ళొస్తాయా లేకుంటే మీదకెళ్ళే పడతాయా? నా పరేషాన్ ఏందనుకుంటుర్రా? ఏం లేదు, నా భయం నాది. ఇప్పటిదిప్పుడు ఇటు దిక్కుకెళ్ళి రైలు వచ్చింది అనుకోర్రి, నా పరిస్థితి ఏంది? విమానాలు మా ఇంట్లో గిట్ల దూరితే, గా బస్సులు రోడ్ల మీద కాకుండా స్టూడియోలోకి వస్తే నేను ఎట్లా తప్పించుకోవాలి ఏంది? గివ్వే ఆలోచనలు. రైళ్ళు పట్టాల మీదకెళ్ళి పోతాయి కానీ బస్సులు రోడ్ల మీదకెళ్ళే పోతాయి కానీ ఇండ్ల పొంట ఎందుకు వస్తాయి పిచ్చి కాకపోతే అని అనుకుంటుర్రా? గీ వార్త చూస్తే మీరు కూడా నా లెక్కనే అనుమాన పడతారు, పైలంగా కూడా ఉంటారు. చూడు. షీషీ 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 ఎంత న్యాలం అయిపోయిందమ్మా. బస్సులు రోడ్ల మీద నడుపుండ్రు అంటే ఇండ్లకి దొరికొస్తున్నారు. నిన్న పొద్దున్న దాముల హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ పోతున్న ఓ సర్కార్ బస్సు మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం రావునిపాట్ల ఊరు చౌరస్తా కాడికి రాగానే ఎదురు ఇంకో సైకిల్ మోటార్ వచ్చిందట. అరే బస్సు టక్కెర కాగల్లా అని డ్రైవర్ ఏటోది ఇప్పిండట బస్సును. ఆయనతో ఆ బస్సును ఇట్లా మనబోయే పోయి పక్క పంటి ఉన్న ఇంట్లో జొర్రింది. మొత్తం ఇంట్లోకే జొర్రింది అనుకో రాదుండ్రి. ఇక చూడు దర్వాదాలు గిర్వాదాలు గోడలు గీడలు అన్నీ రీపోయినాయి. ఎంత స్పీడ్గా వచ్చి పాడైందో ఏమో కానీ నిమిషముల్లో మనిషి పానం తీసింది. ఆ బస్సు నడిపెట్టోడు ఆ సీట్లనే ఇరికిండు. ఇటు గుంజినా వెళ్ళలే అటు గుంజినా వెళ్ళలే. ఇక చూడు వాని అవస్థ ఎట్లున్నదో. మెల్లిగా నడిపితే రోగం పుడుతుంది. ఓ కొంపలన్నీ కొట్టుకపోతున్నాయి అన్నట్టు బుయ్యా బుయ్యా ఉరుకొస్తుంటారు. జర ఊర్ల నడిమిట్లకేని పోయేటప్పుడు మెల్లిగా పోవాలి. ఆ సైకిల్ మోటార్ కూడా వాని చెవులలో జీడిపోయా ఈ బస్కి ఎదురుగా ఎందుకు వచ్చి పాడైందో ఏం కథనో. చూస్తందుకు వచ్చిన ఊరోళ్ళు కూడా అయ్యో నీ ఘోరంగా అని కళ్ళ నీళ్ళు తీసిరి. మరి ఆ బస్సులో ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకినాయో తెలియదు కానీ డ్రైవర్ను మాత్రం అటు చేసి వాళ్ళకేని ఉడబీకిండ్రు. దావకాన కేసుకపోయినరు.